దివాళీలో అయితే కేరాంపు దివాళీ వినని చెప్పొచ్చు అన్న. ఎందుకంటే ప్రీవియస్ మూవీస్ మనకి ఏదైతే మిత్రమాటలు ఉందనుకో దాన్ని తక్కువ మాట్లాడుకుంటే మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చే డూడ్ కూడా చాలా బాగున్నా సరే అందరికి కనెక్ట్ అవ్వదు డూడ్ అనేది. ఎందుకంటే ఓన్లీ ఒక జెన్జీ కిడ్స్కి లేదంటే ఒక మెచ్యూర్ పీపుల్ కనెక్ట్ అవుతుంది తప్ప ఓల్డ్ జనరేషన్కి వెళ్తే నచ్చకపోవచ్చు. ఆ వర్డ్స్ ఏం లేవు అన్న. ఉన్న వర్డ్స్ అన్ని కూడా ఇప్పుడు లూడో అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మ్యూట్ చేస్తారు. సో వాటి వరకు చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్గా ఏంటంటే సిచ్యువేషన్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. సో సిచ్యువేషన్ కామెడీ ఏదైతే మనకి మారుతి గారు ఆయన మూవీస్లో కంపేర్ చేస్తారు. ఇప్పుడు ఒక డిసార్డర్ పెట్టి ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఒక కామెడీ ఎలా జనరేట్ చేస్తారు, సేమ్ మారుతి గారి ఫిల్మ్ చూసినట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది. లేదు క్లైమాక్స్ కన్విన్సింగ్గా తెలియదు, బట్ ఏదో ఇవ్వాలి క్లైమాక్స్ కాబట్టి ఇచ్చారు. ఎందుకంటే ఒక హీరోయిన్ సెంటర్గా వెళ్తున్నప్పుడు అన్నెసరీ ఒక ఫాదర్ ట్రాక్ పెట్టి ఆల్రెడీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మనం చూసేసిన ఒక ఫాదర్ ట్రాక్ పెట్టిన అనిపించింది, కొత్తగా అనిపించలేదు దీనివల్ల. కాకపోతే ఎమోషన్ చాలా వర్కౌట్ అయ్యాయి. సో వెన్నెల కిషోర్ గారికి మంచి సీన్స్ పడ్డాయి. ఆయన ఏదైతే ఒక 15-20 మినిట్స్ సీన్ ఉంటుంది ఆయన చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ నరేష్ గారిది కూడా ఫస్ట్ హాఫ్లో పెద్ద సీన్స్ పడకపోయినా సరే సెకండ్ హాఫ్లో పడ్డ ఒక 2-3 సీన్స్ చాలా హిలేరియస్గా వచ్చాయి.